అండ్ మీరు బోల్డెన్ని సింగింగ్ కాంపిటీషన్స్‌లో కూడా పాల్గొన్నారు. అవును. సో, సరిగమప అని చెప్పేసి, సూపర్ సింగర్ కానీ, అవును. సో తర్వాత అన్నీ వచ్చేసాయి. అవును. సో, మీకు బాగా సాటిస్ఫాక్టరీ అని అనిపించి గుర్తింపు వచ్చిన ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ ఏంటి సార్? సరిగమపనే అండి. హ్మ్. ఎందుకంటే అది ఎంత స్పెషల్ అంటే నాకు అస్సలు రూపాయి మ్యూజిక్ కూడా రాదు నేను పాడే టైంలో. హ్మ్. 2008లో అసలు వాట్ ఈజ్ వాట్ కూడా తెలీదు. జస్ట్ పాట బట్టి కొట్టి అలా హ్మ్. పాడడమే తెలుసు. నేను దాంట్లోనే సెమీఫైనల్ వరకు వెళ్ళా. ఓకే. అది ఎలా వెళ్ళానో ఏంటో ప్రతి ఎపిసోడ్లో నాకంటే నాకంటే వరస్ట్గా ఇంకొక సింగర్ పాడేవాడు. పాపం హ్మ్. అది బ్యాడ్ లక్. టైం రోజు బాగుంది బ్రో. రోజు డేంజర్ జోన్లో ఈరోజు నేను హెల్మెట్ అయిపోతాను అనుకోవడం, ఆ! ఏంటి ఇతను హెల్మెట్ అయింది, నేను నాకంటే వర్ష పడాడా అని అలా 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 సేవ్ అవ్వకుండా సో ఇట్ గేవ్ లాట్ అండ్ లాట్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. దాని తర్వాతే నేను స్టార్టెడ్ లెర్నింగ్ మ్యూజిక్. ఓకే. ఎందుకంటే చాలా మందిని చూసాను, అమ్మో హ్మ్. మ్యూజిక్ వస్తేనే మనం సస్టైన్ అవ్వగలుగుతాం, గుడ్డిగా పాట నేర్చుకొని ఉన్న పాట అయితే నేర్చుకుంటాం కానీ ఒక రికార్డింగ్కి వెళ్ళి కొత్త పాట ఇస్తే అది అప్పటికప్పుడు బాగా నేర్చుకొని పాడడం ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. యాహ్! అది అన్లెస్ అండ్ అంటిల్ యూ డోంట్ హ్యావ్ బేసిక్స్ యూ కాంట్ డూ ఇట్. అండ్ యూజువల్‌గా అయితే మ్యూజిషియన్ ఫ్యామిలీ కాదు కదా బ్రో? అస్సలు కాదు. అలాంటి అంటే అలాంటి దానికి సంబంధమే లేకోకుండా ఉన్న ఫ్యామిలీ నుంచి అంటే నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చి నౌ యూ ఆర్ ఇన్ దిస్ పొజిషన్. మధ్యలో డాడీ అయితే "ఏయ్! ఎన్నెందుకురా వద్దు ఆ, జాబ్ చేసుకురా నా- నాన్న" నా- ఇట్లాంటివి ఆ, జరిగాయేమన్నా? అది అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళం కదండి. హ్మ్. దట్ టు ఒక లిటిల్ అర్బన్ ఎన్వైరన్మెంట్లో పెరిగిన వాళ్ళు, సిటీలో పెరిగిన వాళ్ళు. సో ఇవన్నీ అంతా మాకు అదర్ దాన్ చదువుకొని జాబ్ చేయడం కంటే వేరే వరల్డ్ లేదు. ఐడియా ఉండదు మా పేరెంట్స్కి కూడా. హ్మ్. మాకంటే ఇప్పుడైతే ఐ కెన్ నెక్స్ట్ జనరేషన్కి ఐ కెన్ ఎక్స్పెరిమెంట్, ఓకే. ఐ కెన్ గివ్ ఫ్రీ. బట్ వాళ్ళకి అది వాళ్ళ తప్పు కూడా కాదండి. హ్మ్. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ నన్ను ఎంకరేజ్ చేశారంటే అసలు చాలా గొప్ప విషయం అది. యాహ్! Yeah. అండ్ యాజ్ ఎ ప్లేబ్యాక్ సింగర్‌గా కూడా 'పిల్ల నువ్వు లేని జీవితం' కానీ అండ్ తర్వాత వచ్చిన సాంగ్స్‌లలో కూడా అవును. అందరికి బాగా ఎక్కిన సాంగ్ 'మేఘం మేఘం కరిగెను' అనే కరిగిన, సాంగ్. yeah. దానికైతే ఎంతమంది రీల్స్ చేశారు, అవునవును. పెడుతూనే ఉన్నారు. మనం అవునవును. అవును. లెక్క లేనే లేదు. అవును. సో, మీ జర్నీలో త్రూఅవుట్ జర్నీలో గుర్తుండిపోయే టాప్ 3 సాంగ్స్ మీరు పాడిన వాటిలో? ఫస్ట్ ఉయ్యాల జంపాల, ఉయ్యాల చంపలు. పిల్లా నువ్వు లేని జీవితం, హ్మ్. రీసెంట్గా వచ్చిన తిరు, హ్మ్. అండ్ బేబీలో కూడా ఒక సాంగ్ చాలా బాగుంటుంది, చంటి పిల్లల అని ఒక సాంగ్ ఉంటుంది. యాహ్! ఆ సాంగ్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ సాంగ్ అది. హ్మ్. అదొకటి ఉన్నాయండి. అంటే ఆ, కాకి వెనక ఫిలిం ఉంది యాహ్! కార్తీది, హ్మ్. దాంట్లో ఒక 2 సాంగ్స్ పాడాను. దాంట్లో లాలీ లాలీ అని ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉంటుంది. లాలీ 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 యాహ్! లాలీ నా జో జో లాలీ, బ్యూటిఫుల్ సాంగ్ అది. మీరు 'కాకిలో' ఇలాంటి సాంగ్స్ బోలెడన్ని పాడారు. కాకపోతే మీకు బాగా నచ్చిన సాంగ్ మా కోసం ఒకటి పాడితే బావుంటుందనుకుంటున్నాం. యా, మేఘం కరిగే నా పిల్లో పిల్లే, టన్ 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 టన్. వానే కురిసే నా పిల్లో పిల్లే, కన్నులతో పాడితే నేనేమి చెయ్యనే, కన్ఫ్యూజన్ అయ్యనే లోపలే, మరల మరల నిన్కనే పెరిగే చనువిదే. లిరిక్స్లో చాలా వరస్ట్ బాబోయ్, నేను నో ప్రాబ్లమ్. బట్ చూసి కూడా తప్పు ఆడుతుంటాను. ఓకే. బట్ యా, ఇక్కడ వరకు అయితే మేనేజ్ చేయగల. నో. అండ్ ఈ పాట చాలా చాలా ఛాలెంజింగ్ సాంగ్ అండి. నాట్ జస్ట్ మ్యూజికల్గా మంచిగా పాడడం కాదు, ఆల్రెడీ నేను విన్నది అప్పుడు నాకు ధనుష్ వర్జన్ అనిపించారు. ఓకే. అంటే ఒక యాక్టర్ పాడడం అనేది, హ్మ్. దాన్ని డీకోడ్ చేసి మళ్ళీ ఒక సింగర్ పాడడం అనేది చాలా పెద్ద కష్టం. ఓకే. ఎందుకంటే వాళ్ళు చాలా ఫ్రీగా వేగం కరుకాత పెన్నే పెన్నే అని ధనుష్ ఓన్ ఒక వర్షన్‌తో స్టైల్ ఉంటుంది. ఆ! అది దాన్ని తెలుగులోకి చేయాలంటే అసలు చాలా ప్రాబ్లం అది. ఓకే. కన్నులతో పాడితే, నేను సింగర్ని, నేను యాక్టర్ని అని గుర్తు చేసుకొని పాడాలి నేను. ఓకే. నేను కన్నులతో పాడితే అట్లంటే వెళ్ళదు పాట. ఆ! నేనేమి చెయ్యనే అంటే అవ్వదు అది. హ్మ్. కన్నులతో పాడితే ఓకే. నేనేమి చెయ్యనే, ఇవన్నీ పెట్టాలి. ఓకే. మీరు కూడా ఆ సెన్స్‌లోకెళ్ళిపోవాలి. అస్సలు ఆ! వెరీ డిఫికల్ట్ సాంగ్ అది. నేను పాడిన వాటిల్లో హ్మ్. టుక్ లాట్ ఆఫ్ టైమ్. కానీ లాట్ ఆఫ్ అప్రిసియేషన్ కానీ అవునవును. వచ్చింది, గుర్తింపు గాని కరెక్ట్. ఎక్కువగా వచ్చింది. కరెక్ట్. దానివల్లే అని నేను అనుకుంటున్నా. యా యా. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ బ్రో నిజంగా. థ్యాంక్స్ అండి. అండ్ కమింగ్ టు యువర్ జర్నీ చూసుకుంటే సో 14 అండ్ 15 అనుదీప్ సింగర్ అనుదీప్ అంటే మెనీ సాంగ్స్ మీరు అవును. చాలా 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 సూపర్‌గా చాలా పాడారు. చాలా చాలా. అండ్ మీరు కెరియర్‌లో పాడిన అంటే ఆ 2 ఇయర్స్‌లో పాడిన సాంగ్స్ ఎక్కువ ఎప్పుడు అవును. పాడలేదేమో. సో ఆ తర్వాత మాత్రం గ్రాడ్యువల్‌గా తగ్గుతూ వచ్చింది. Hmm. ఈస్ దేర్ ఎనీ రీజన్ బిహైండ్ దట్?
ఏం లేదండి నేను ఇయర్కి ఒక 1-2 గుడ్ సాంగ్స్ పాడుతూనే ఉన్నాను. కాకపోతే అంటే ఆ 2 ఇయర్స్‌లో పర్టిక్యులర్‌గా బాగా చార్ట్ బస్టర్స్ గానీ, ఎక్కువ అవును. సాంగ్స్ గానీ చాలా వచ్చేసాయి. చాలా పాటలు వచ్చాయి. కరెక్టే. హ్మ్. అయ్యే ఏమో అండి. బట్ ఐ వాస్ వెరీ బిజీ ఎవ్రీడే. హ్మ్. రోజు ఏ ఏదో ఒక కాంపౌండ్‌లో వర్క్ ఉండేది. కాంపౌండ్ అంటే కిరవాణి సారు, మణిశర్మ ఓకే. సారు, అనూప్ రూబెన్స్ గారు, తమన్ గారు హ్మ్. అట్లా. అండ్ నేను నాకు నాకు బయట నుంచి వర్క్ ఉన్నా లేకపోయినా ఐ కెప్ట్ మైసెల్ఫ్ వెరీ బిజీ డూయింగ్ ఆల్ దీస్ ఇండిపెండెంట్ మ్యూజిక్ కానీ, యాకపెల్లాస్ అని గానీ, అకోస్టిక్ వెర్షన్స్ అని. హ్మ్. ఐ కెప్ట్ డూయింగ్ నా నా డెవలప్‌మెంట్ కోసం ప్రొడక్టివ్‌గా నేనేం చేయాలనుకునేది దాంట్లో ఆ వర్కే దాని నుంచి చూసే నాకు బయట వర్క్స్ గానీ, యాహ్! షోస్ గానీ, అబ్రాడ్ షోస్ గానీ అవన్నీ వచ్చాయన్నమాట. హ్మ్. ఐ